హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా నా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ నా వందనాలు. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. కొంచెం అనారోగ్యం వల్ల రాలేకపోయాను. ఇప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలండి. అలాగే దేవాది దేవుణ్ణి నిత్యము కూడా మనం స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలండి. ఆయనతో నిత్యం కూడా మనం ఉండాలండి. చిన్న వాక్యం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8, 9 వచనాలు చదవగా విందాము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. హల్లెలూయా. అవునండి, దేవాది దేవుడు మనకు నిత్యం కూడా తోడుగా ఉంటానంటున్నాడండి. మనము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దిగులు పడొద్దు, జడియవద్దు, నేను మీకు ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండటమని చెప్తున్నాడండి. దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేద్దామండి. మనము ధైర్యంగా ఉందామండి. అలాగే దేవాది దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఒక చిన్న పల్లవి పాడదానండి నేను. అవునండి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం మనం జీవించాలి కాబట్టి ఆయనను ఘనపరుస్తూ ఒక పాట. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు, పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం, వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం, ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు, క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రావడు. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు, పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. హల్లెలూయా. అవునండి, పుట్టింది దేవుని కోసం, బ్రతికేది కూడా ఆయన కోసమే బ్రతకాలండి. మనము ఈ జీవం ఇచ్చిన దేవాది దేవుణ్ణి గణపరుస్తూ ఆయన కోసం బ్రతుకుతూ మనం నిత్యము జీవిద్దామండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, విన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి, అలాగే నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని ఎండవేళలా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి అయా ఆరోగ్యాన్ని, ఆయుష్ను, శక్తిని, బలాన్ని దయచేయండి నా తండ్రి. మమ్మల్ని కూడా మీ పాదాలకు అప్పగిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.